హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ హై ప్రోటీన్ గల బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పెసలు అండి. పెసలను ఓవర్ నైట్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే మీడియం సైజ్ ఒక క్యారెట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, గ్రీన్ చిల్లీస్ 2-3 అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అయితే పెసలు, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, అల్లం ముక్క, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తన్ పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఎప్పుడు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టింది అయితే ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి. కొత్తగా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఇది హెల్దీ అండ్ వెయిట్ లాస్ అవ్వాలనే వరకు కూడా బాగా యూజ్ అవుతుందండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకున్న పెసల పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ పిండి అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకొని 2-3 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. బాగా కలుపుకున్న పిండిని అనేది మూత పెట్టుకొని మినిట్స్ తర్వాత అయితే ఒకసారి పిండిని బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో అయితే బాల్స్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చపాతీలాగా అయితే చేసుకోవాలండి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజు చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మీరు పెసల పేస్ట్లో స్ప్రౌట్స్నైనా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇదైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం ప్రిపేర్ చేసే చపాతీ అనేది లావుగా అయితే చేసుకోవద్దండి. లోపల అనేది కుక్కగా పచ్చివాసన అయితే వస్తుందండి. వీలైనంత సన్నగా చేసుకొని చపాతీ పైన అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనం ప్రిపేర్ చేసిన పరోటా అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుందండి. లేకుంటే లోపల ఫ్రై కాక అంత టేస్ట్ బాగుండదండి, పచ్చి వాసన అయితే వస్తుంది. ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. రిమైనింగ్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనం ప్రిపేర్ చేసిన పరోటా అనేది చాలా టేస్టీగా, చాలా బాగా వస్తుందండి. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికి మీరు కాంబినేషన్గా చట్నీ అయినా సాంబార్ అయినా తినవచ్చండి, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేనైతే ఈ పరోటాకి అయితే సాంబార్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే టమాటా చట్నీలైనా చాలా బాగుంటుందండి. ఇవైతే చాలా మెత్తగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ చపాతీల కంటే కూడా చాలా మెత్తగా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఫ్రెండ్స్